ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు మనందరం విన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అమిత్ షాను కోరారని, ఆయన వద్దన్నారని, సరే అవన్నీ మీరు విన్నారు. అయితే ప్రొఫెసర్ మాటల మీద చాలా వ్యతిరేకత వచ్చింది. అలానే ఆయన మీద ఒక కేసు పెట్టి ఏదో విచారణ ఎందుకన్నారు ఏంటని అడుగుతారు. కేసు పెట్టడం ఒక రకంగా రాంగ్ స్టెప్. నేను దాన్ని సమర్థించను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. కానీ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినట్టుగా అడిగే హక్కు లేదు. ఆయన ఏమంటారంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారంట. ప్రొఫెసర్ మాట్లాడిన మాటలు తప్పు కాదంటారా? ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తూ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే మాటలు మాట్లాడుతూ మరలా తిరిగి ఎందుకు అలా మాట్లాడారు అనే వ్యక్తుల మీద దాడి చేస్తుంటే, ఇప్పుడు ప్రొఫెసర్ హుందాగా నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉందని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు రాంగ్ అని ఆయనే ఒప్పుకున్నారు. పైగా ఒకవేళ ఆయనకి ఎవరైనా చెవిలో వేసినా అది ప్రూఫ్ లేనిదే కదా. పవన్ కళ్యాణ్ నిజంగా వెళ్ళి అమిత్ షాని అడిగాడు అనుకోండి, దానికి సంబంధించిన ప్రూఫ్ ఉంటే తప్ప మాట్లాడలేము, చెప్పలేము. అక్కడ జరిగిన సంభాషణ ఏంటి, వారిద్దరి మధ్య జరిగిన మాటలు ఏంటి, ఏం మాట్లాడుకున్నారనేది వారికి తప్ప మరొకరికి తెలియదు. ఎవరో వచ్చి చెప్పినా ప్రొఫెసర్ అలా చెప్పి ఉండకూడదు, ఎందుకంటే ప్రూఫ్ లేదు. ఆయన నిజమే చెప్పినా ఆధారం అడుగుతారు. ఇలాంటి విషయాలు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే అపోజిషన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో కూర్చునే అపోజిషన్ కాకపోయినా, రాష్ట్రంలో అయితే ప్రస్తుతం కూటమి పార్టీకి అపోజిషను వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఎన్ని సీట్లైనా రానివ్వండి, అసలు జీరో అవనివ్వండి, అపోజిషన్ మాత్రం వాళ్లే. మరి అలాంటి అపోజిషన్ పార్టీని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అరెస్ట్ చేయమని అడిగాడు కేంద్ర హోంశాఖ మంత్రిని అంటే చాలా పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అది. అలాంటి విషయంలో గవాలను ఆయన అనేసారేమో, బై మిస్టేక్ నోరు జారారేమో, మళ్ళీ వెనక్కి తీసుకున్నా అన్నారు. ఆయన హుందాతనాన్ని, ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నారు. సరే, కొన్నిసార్లు అబాసుపాలైనా, కొన్ని ఛానల్స్ ఆయన ట్రోల్ చేసినా, మరి కొంతమంది ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఆయన అయితే మాత్రం ఆయన ప్రొఫెసర్ గౌరవాన్ని కాపాడుకోగలిగారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతలోనే కందకలేని దురద కత్తికెందుకు అన్నట్టు ప్రొఫెసర్కి లేని బాధ ప్రకాష్ రాజుకు వచ్చి పడింది. వచ్చి ఆయన ఏమంటారంటే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తారా, తొక్కేస్తారా అని మాట్లాడు. ప్రశ్నించే గొంతు అంటే నిరాధారమైన ఆరోపణలు చేయడమా? ప్రశ్నించే గొంతు అంటే వేరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడమా? ప్రశ్నించే గొంతు అంటే పవన్ కళ్యాణ్ మీద అబద్ధపు మాటలు చెప్పడమా? ప్రశ్నించే గొంతు అంటే ప్రభుత్వం మీద ఏదో ఒక అబండాలు వేసేయడమా? ఇప్పుడు ప్రశ్నించే గొంతు అంటే ఏం ప్రశ్నిస్తారు? ఇదిగో ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఏమీ చేయలేదు అటవీ శాఖకి. ఇదిగో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అసలు మౌలిక వసతులు కల్పించట్లేదు, గ్రామీణ ప్రాంతాల్లో నీరు లేదు, కరెంటు లేదు, బడి లేదు, గుడి లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు, రోడ్డు కూడా వేయట్లేదని చెప్తే అది ప్రశ్నించడం. అంతేగాని పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని అడిగాడు జగన్ జైలు వేయమని, లేదంటే జగన్మోహన్ రెడ్డికి వేరే కేసుల్లో సంబంధం ఉంది, లోపలేసేయండి, మూసేయండి, తోసేయండి అని చెప్పటం ప్రశ్నించటమా? మీరు ప్రశ్నించడం నాకు ఇష్టమే, ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తేనే పని చేస్తుంది త్వరగా, ప్రభుత్వంలో కూడా చలనం ఉంటుంది. అలా ప్రశ్నిస్తామని చెప్పి గతంలో కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. ప్రశ్నించడం అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవనప్పుడు, జీరోగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించాడు. ఏంటి ఈ రౌడీయిజం, ఏంటి ఈ రోడ్లు లేకపోవడం, ఏంటి ఈ మౌలిక వసతులు లేకపోవడం, ఏంటి ఈ అప్పులు, అలా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పకుండా రోడ్డు ఏదేంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అందుకే రోడ్డు వేయాలి. ఇది అప్పటి ప్రభుత్వం ధోరణి. ఇప్పుడు అలా ఉందా? ఉంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ప్రశ్నించాలి అనేది చెక్ చేసుకోవాలి తప్ప పవన్ కళ్యాణ్ గురించో, నాదెండ్ల మనోహర్ గురించో, ఇంకొక వ్యక్తి గురించో ఆధారం లేనటువంటి మాటలు మాట్లాడేసి, మాట్లాడిన వ్యక్తే సారీ చెప్పిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి గెలుకుతుంటే ఏమనాలండి? ఇది ప్రజాస్వామ్యమా? మాట్లాడే హక్కు మీకుందని, ఇప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉందని ప్రకాష్ రాజ్ గారిని ఏదో ఒకటి అంట, టపాల్మని ఏదో ఒకటి గుడ్డగాల్చి మొహం మీద వేస్తా, సహిస్తారా? సహించరు కదా. ఇది ప్రజాస్వామ్యమే, మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు కదా. సో అది నేను అనేది. ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడం తప్ప ఒప్ప అంటే ఒక రకంగా ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టడం అనేది ఒక రాంగ్ స్టెప్ అయినా సరే, మరొక వ్యక్తి ఇలా మాట్లాడకూడదు కదా. నిరాధారమైన ఆరోపణలు చేసి 2 పార్టీల మధ్య కుమ్ములాట పెట్టి
అదుగ్గో జగన్ అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ అడిగాడని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వచ్చి, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ఒకరినొకడు కొట్టుకొని తన్నుకొని గుద్దుకొని రాష్ట్రంలో గొడవలు జరగమనే. అలా జరుగుతాయని గ్రహించిన ప్రొఫెసర్ సారీ చెప్పారు. మీకేంటి మధ్యలో మంట అని సారీ చెప్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? లేదా మీకు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి పర్సనల్ గొడవ ఆయన అంటే మీకు గిట్టదా అనేది ప్రస్తుతం ప్రకాష్ రాజుపై నెటిజన్స్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరే వెనక్కి తీసుకుంటున్నాను నా మాటలు అన్న తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజు దీని మీద రెస్పాండ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.